హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో 598 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరైతే చేయడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు ఈ ఉద్యోగాలకి ఆమోదం అయితే తెలిపారు. సోమవారం దీనికి సంబంధించినటువంటి జీవో అయితే రిలీజ్ చేశారు. ఈ జీవోలో ఏ ఉద్యోగాలు ఉన్నాయి, అందులో ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటి, దీంతో పాటుగా ఆ ఉద్యోగాలకి శాలరీ ఏంటి, వాటిని ఏ విధానంలో భర్తీ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. మార్నింగ్ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. టీచింగ్ 420, నాన్ టీచింగ్ 178 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్లుగా మీ అందరికీ కూడా నేను మార్నింగ్ ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో జీవోలో ఉన్నటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసినట్లయితే వీడియో అనేది ఎక్కువ మందికి యూట్యూబ్ అయితే సజెస్ట్ చేస్తుంది. సో వీడియోని లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ అనేవి మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే క్రింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను, అందులో అయితే జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఇంతవరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. అమెజాన్ నుంచి వచ్చినటువంటి పార్ట్ టైం లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఒక వీడియో అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి అయితే చూడండి. అందులో చెప్పిన దాని ప్రకారం అయితే ఫాలో అవ్వండి. మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి శాంక్షన్ అయినటువంటి పోస్టులు అనేవి 420 టీచింగు, అదేవిధంగా 178 నాన్ టీచింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవి RGUKT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే IIITs ఉన్నాయి కదా మనకి ఆంధ్రప్రదేశ్లో, అందులో అన్నమాట. అయితే ఇందులో శ్రీకాకుళం మరియు ఒంగోలు క్యాంపసెస్లో మనకి ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. చాలామందికి ఒక ప్రశ్న అయితే రావచ్చు, శ్రీకాకుళం మరియు ఒంగోలుకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలా, లేకపోతే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అంటే అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ఏ క్వాలిఫికేషన్స్ ఉంటాయి అని కూడా కొంతమందికి ప్రశ్న అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులలో చాలామంది అభ్యర్థులకి అప్లై చేసుకునే విద్యార్హతలే ఉంటాయి. జీవోలో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయలేదు. కానీ మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలాంటి చదువులు చదువుకున్నా సరే మీకు అర్హత అయితే ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాన్ టీచింగ్ పోస్టులకైనా సరే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే వస్తుంది. టీచింగ్ పోస్టులకు చూసుకున్నట్లయితే మీరు పీజీలు చేస్తున్నా సరే ఇలాంటి వాటికి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఫుల్ డీటెయిల్స్ మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఇందులో టీచింగ్ పోస్టులు అనేవి 210 ఈచ్ క్యాంపస్కి అయితే ఇవ్వడం జరిగింది. ఈ 420లో సగం అన్నమాట. అదేవిధంగా 89 పోస్టులు కూడా ప్రతి క్యాంపస్కి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఇవి మనకి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ అయితే అయ్యాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఆగస్టు 31వ తేదీన జీవో నెంబర్ 30 అనే పేరుతో మనకైతే రిలీజ్ చేసినట్లుగా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఇందులో టీచింగ్ పోస్టులు ఏవేవి ఉన్నాయంటే టీచింగ్ పోస్టులో మనకి PUC ప్రోగ్రామ్ ఫస్ట్ 2 years కింద మనకి భర్తీ చేసే పోస్టులు ఏంటంటే మ్యాథమెటిక్స్ పోస్టులు లెక్చరర్ అయితే ఉన్నాయి, 16 పోస్టులు అయితే ఉన్నాయి. 37,100 రూపాయల నుంచి 91,000 రూపాయలు, 450 రూపాయల వరకు కూడా స్కేల్ ఆఫ్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 110 పోస్టులకి కూడా ఇదే స్కేల్ ఆఫ్ పే అయితే ఉంటుంది. అన్నింటినీ కూడా రెగ్యులర్ విధానంలోనే భర్తీ చేస్తున్నట్టుగా క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి పోస్టులు అయితే ఒకసారి మనం చూద్దాం. ఫిజిక్స్ పోస్టులు 18, మ్యాథమెటిక్స్ పోస్టులు 16, కెమిస్ట్రీ పోస్టులు 18, ఇంగ్లీష్ పోస్టులు 12, తెలుగు 8, IT 14, బయాలజీ 4, మ్యూజిక్ 2, ఫైన్ ఆర్ట్స్ 2, డ్యాన్స్ 2, యోగా 2, అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ 6, లైబ్రరీ 4, అదేవిధంగా సైకాలజీ లేదా కౌన్సిలింగ్ లెక్చరర్కి 2. ఇవన్నీ కూడా మనకి లెక్చరర్ పోస్టులే. మొత్తంగా 110 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే టీచింగ్ పోస్టులో మరికొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి 100 పోస్టులు అనమాట. ఓకే, ఇవి కూడా మనకి ఈచ్ క్యాంపస్కి అయితే కేటాయించడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే మనకి బీటెక్లో ఫస్ట్ 2 years కోసం ఇవైతే కేటాయించారు. వీటికి UGC పే ప్రకారం అయితే స్కేల్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మ్యాథమెటిక్స్ పోస్టులు అనేవి టోటల్గా చూసుకున్నట్లయితే 8 మనకి ఉన్నాయి. ఫిజిక్స్ పోస్టులు అయితే 5 ఉన్నాయి, కెమిస్ట్రీ 3 ఉన్నాయి, మేనేజ్మెంట్ అయితే 2 ఉన్నాయి. దీంతో పాటుగా ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్కి సంబంధించి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి 2 ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ 10 ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ 10 ఉన్నాయి, MME చూసుకుంటే 5 ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ 5 ఉన్నాయి, CSE 20, ECE 20,
4 అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక పోస్టు, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. టోటల్గా ఇవి 100 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నట్లుగా మెన్షన్ చేశారు. ఇక అపాయింట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ప్రొఫెసర్ ఉద్యోగాలని రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తారు. యూజీసీ యొక్క నామ్స్ ప్రకారం వీటికైతే భర్తీ జరుగుతుంది. అసోసియేట్ ప్రొఫెసర్ కూడా సేమ్ యూజీసీ నామ్స్ ప్రకారం రెగ్యులర్ విధానంలోనే భర్తీ చేస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్కి మాత్రం రెగ్యులర్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. కానీ ఆర్జీయూకేటీ యొక్క ఒక స్క్రీనింగ్ టెస్ట్ అయితే వీళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సెలక్షన్కి. ఇంకా చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ ఆర్జీయూకేటీ శ్రీకాకుళం మరియు ఒంగోలులోనే ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మనం నాన్ టీచింగ్ పోస్టులకే ఎక్కువ మందికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే వస్తుంది. ఇక్కడ డిప్యూటీ రిజిస్టర్ లేదా చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇది ఒక ఉద్యోగమే ఉంది. రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 37,100 రూపాయల నుంచి 91,450 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఫాలో స్టేట్ గవర్నమెంట్ నామ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నామ్స్ ప్రకారం మనకి ఈ ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. స్కేల్ ఆఫ్ పే అన్నీ కూడా చూసుకుంటే అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగం అయితే ఒకటి ఉంది. ఇది కూడా రెగ్యులర్ విధానంలోనే 29,760 నుంచి 80,930 రూపాయలు స్కేల్ ఆఫ్ పే అయితే ఉంటుంది. సూపరింటెండెంట్ పోస్టులు అయితే 2 ఉన్నాయి. వీటిని కూడా రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ కమ్ ప్రోగ్రామర్ ఆర్ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసుకుంటే 3 భర్తీ చేస్తున్నారు. వీటిని కూడా రెగ్యులర్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. స్కేల్ ఆఫ్ పే అనేది మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా సెక్రటరీ కమ్ స్టెనో వీటికి చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది. వీటిని అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అయితే అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు అనేవి మీకు తీసేస్తారేమనే భయం అయితే ఉంటుంది. అలాంటిది ఏది కూడా మనకైతే అవసరం లేదు. ఖచ్చితంగా ఈ అవుట్ సోర్సింగ్ పోస్టులు అనేవి మనకు ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ అనేది చేస్తున్నారు కనుక మనకి కంటిన్యూ అయితే చేస్తారు. అదేవిధంగా అవుట్ సోర్సింగ్లో సెలెక్ట్ అయ్యే వాళ్ళని ఏపీసీఓఎస్లోకి అయితే మ్యాచ్ చేయడం అయితే జరుగుతుంది. ఏపీసీఓఎస్ నుంచి మీకు ప్రతి నెల 1వ తేదీన శాలరీలు అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగం ఒకటి ఉంది. వీటిని రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అకౌంటెంట్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. వీటిని రెగ్యులర్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు చూసుకుంటే ఒకటి ఉంది. రెగ్యులర్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి వీటిని కూడా రెగ్యులర్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. వర్క్స్ ఇన్స్పెక్టర్ సివిల్కి సంబంధించి రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వర్క్స్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. రెగ్యులర్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్ అయితే ఒకటి ఉంది. రెగ్యులర్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు 2 ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ విధానంలో దీన్ని భర్తీ చేస్తున్నారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఒకటి, సిస్టమ్ లేదా నెట్వర్క్ అనే పోస్టులు అయితే 2 ఉన్నాయి. వీటిని కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నట్లుగా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఐటీ ప్రోగ్రామ్ పోస్టు ఒకటి ఉంది. డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ పోస్టులు 2 ఉన్నాయి. వర్క్షాప్ ఫోర్మెన్ పోస్టులు ఒకటి ఉంది. టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు 3 ఉన్నాయి. ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు 20 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు అయితే 10 ఉన్నాయి. ఆఫీసర్ అంటే హౌస్ కీపింగ్ మరియు పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. హాస్టల్ అండ్ మెస్ కేర్ టేకర్స్కి సంబంధించి 12 ఉద్యోగాలు ఉన్నాయి. స్పోర్ట్స్ ఆఫీసర్ ఉద్యోగాలు ఒకటి ఉంది. వీటన్నింటినీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలోనే భర్తీ అయితే చేస్తున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్కి సంబంధించి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా అవుట్ సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు 3 ఉన్నాయి. దీన్ని రెగ్యులర్ విధానంలో అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఇది డిప్యుటేషన్ మీద తీసుకుంటామని మనకైతే చెప్పడం జరిగింది. స్టాఫ్ నర్స్ చూసుకుంటే 4 పోస్టులు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఫార్మసిస్ట్ ఉద్యోగం అయితే ఒకటి ఉంది. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు అయితే ఒకటి ఉంది. ఇది కూడా అంటే ఇది ఎంఎల్టీ చేసిన వాళ్ళకి, ఫార్మసిస్ట్ అంటే బీఫార్మసీ ఎంఫార్మసీ చేసిన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సైకాలజిస్ట్ కమ్ కౌన్సిలర్ పోస్ట్కి ఒకటి ఉంది. సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్ ఒకటి ఉంది. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అయితే ఒకటి ఉంది. టోటల్గా ఇవి 89 వేకెన్సీస్ అయితే ఉన్నాయి నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్లో. సో ఇవి ప్రతి క్యాంపస్కి కూడా కేటాయించారు. ఇందులో 10th క్లాస్ మీద, ఐటీఐ మీద, ఇంటర్ మీద, డిప్లొమా మీద, అదేవిధంగా బీటెక్ మీద ఇలాంటి అన్ని క్వాలిఫికేషన్స్కి కూడా మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ స్టాఫ్ నర్స్ చూసుకుంటే మీకు తెలుసు జిఎన్ఎం లేకపోతే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు తీసుకుంటారు. ఫార్మసీ చూసుకుంటే బీఫార్మసీ ఎంఫార్మసీ చేసిన వాళ్ళని, ఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళని ల్యాబ్ టెక్నీషియన్ గాను, సెక్యూరిటీ ఆఫీసర్ దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఇలా ఉంటాయి. కానీ మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. కానీ పోస్ట్ని బట్టి మనం అయితే కొన్ని చెప్పొచ్చు. ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 598 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ జీవో అయితే రిలీజ్ చేశారు. మనకి వితిన్ 1 వీక్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 1 or 2 డేస్లో రావచ్చు, లేకపోయినట్లయితే
1 వీక్ అయినా పట్టొచ్చు, కానీ నోటిఫికేషన్ అయితే పక్కాగా అయితే వస్తుంది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందింది, ఇప్పుడు జీవో అయితే వచ్చింది, త్వరలో భర్తీ అయితే జరుగుతుంది. ఈ భర్తీ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటే మనకి త్వరలో క్లాసెస్ అయితే ప్రారంభించబోతున్నారు కనుక ఈ శ్రీకాకుళం మరియు ఒంగోలు క్యాంపసెస్కి సంబంధించి మిగతా అన్నింటికి సంబంధించి అయితే ఇక్కడ స్టాఫ్ అనేది మనకి లేదు కనుక ఇక్కడ భర్తీ అనేది చేస్తున్నారు. ఇది మనకి చూసుకున్నట్లయితే క్లాసెస్ ప్రారంభం కాకముందే భర్తీ అనేది కంప్లీట్ చేసే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మీ అందరికీ కూడా వెంటనే అందించడం జరుగుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియోని లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.